హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఒక రకంగా స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. ఇక్కడ మెయిన్గా వెబ్ ఆప్షన్స్ అనేది పోస్ట్పోన్ అవుతాయని చాలా వరకు న్యూస్ అయితే స్ప్రెడ్ కావడం జరిగింది. సో అలా పోస్ట్పోన్ కావట్లేదు. వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచే జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా అఫీషియల్ డేట్ అప్డేట్ చేశారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ విల్ బీ ఎనేబుల్ సూన్ అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ మనకి ఫామ్స్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అలాగే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. అలాగే కాలేజ్ అఫిలియేషన్ ఫీజెస్ ఫైనలైజేషన్ కావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే మనకి ఫీజెస్ కూడా చాలా వరకు డిక్రీజ్ అయ్యాయి. సో ఇది కూడా ఒక రకంగా స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. మెయిన్గా సీట్ వచ్చి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. సో ఫీజెస్ అనేది చూద్దాం. కాల్ ఫీజు వచ్చి మనకి మినిమం 40,000. ప్రీవియస్ ఇయర్ మినిమం 45,000 ఉండే. అలాగే మ్యాక్సిమం ఫీజు వచ్చేసి 1,05,000. అలాగే ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్కి సంబంధించి మినిమం 35,000 ఫీజు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇందులో ట్యూషన్ ఫీజు, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, అలాగే మెడికల్, స్పోర్ట్స్ వీటన్నిటికి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఫీజెస్ అనేది ఇందులోనే ఉంటాయి. ఎలాంటి ఎక్స్ట్రా ఫీజెస్ వసూలు చేయకూడదని మనకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ చాలా వరకు కాలేజ్ ఈ ట్యూషన్ ఫీ కాకుండా మినిమం 20,000-30,000 ఫీజు అనేది స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేసేది అడ్మిషన్ టైంలో. సో ఈ ఇయర్ అలాంటి ఏమి ఛార్జ్ చేయకూడదని గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒక రకంగా స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్. మెయిన్గా సో ఇక్కడ ఫీజెస్ చూసుకుంటే 114 కాలేజెస్కి మనకి 40,000 ఫీ ఫిక్స్ చేయడం జరిగింది. సో 1 lakh అబోవ్ ఉన్న కాలేజెస్ ఓన్లీ 8 కాలేజెస్ మాత్రమే. సో ఆ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టాప్ కాలేజెస్లలో సో ఇక్కడ గుంటూరులో ఉన్న ఆర్వీఆర్ అండ్ జేసీ, అలాగే గాయత్రి విద్యా పరిషత్, అలాగే ప్రసాద్ వి పొట్లూరు సిద్ధార్థ, విఆర్ సిద్ధార్థ, ఎస్ఆర్కే, శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. సో ఈ కాలేజెస్లో 1,05,000 ఫీజు అయితే ఉంది. విష్ణు విఐటిబిలో 1,03,000. సో ఇలా జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్కి 92,000. సో ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్కి 93,000. ఇలా కొన్ని కాలేజ్ టాప్ కాలేజెస్కి ఫీజెస్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇది ఇన్ఫర్మేషన్. లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.